ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగముల మనము 10వ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. కర్తృత్వ భావన ఉండరాదు, భగవంతునికి సంబంధించిన కర్మలే చేస్తున్నామని భావించాలి అని. దానికి సంబంధించిన ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఒక రాజుగారు చాలా కాలం రాజ్యపాలన చేసి మరణించారు. ఆయనకు సంతానం లేదు. మంత్రులు, సేనాధిపతులు అందరూ కలిసి ఆ దేశ ఆచారం ప్రకారం పట్టపు ఏటేనుకు పూలదండను అమర్చి అది ఆ దండని ఎవరి మెడలో వేస్తుంటే వారే కాబోయే మహారాజు అని ప్రకటించారు. ఎందరో సామంతులు, శ్రీమంతులు, మేధావులు ఎదురుగా వచ్చారు. కానీ ఎవరి మెడలోనూ ఆ ఏనుగు పూలదండ వేయలేదు. ఆ ఏనుగు చాలా ఊళ్ళు, పట్టణాలు, అరణ్యాలు దాటి ఒక గ్రామం వెలుపల కౌపీనదారి అయిన ఒక సన్యాసి తపస్సు చేసుకుంటూ ఉంటే అతడి మెడలో వేసింది దండను. అందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు. ఆ సన్యాసికి విషయాన్ని తెలియజేశారు. అతడు, నాకెందుకు ఈ రాజ్యము, ఈ భోగాలు, నేను సర్వసంగ పరిత్యాగిని, నిరంతరం భగవంతుని కోసం తపస్సు చేసుకుంటూ ఉన్నాను అన్నాడు. రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి అతడు ససేమిరా ఒప్పుకోలేదు. అయినప్పటికీ మంత్రులు, సేనాధిపతులు అనేక విధాలా నచ్చచెప్పారు. ఇది రాజాజ్ఞ అన్నారు. దీనిని తప్పటానికి ఎవరికి అధికారం లేదు అన్నారు. బలవంతంగా అతన్ని రాజభవనానికి తీసుకెళ్లి రాజుగా పట్టాభిషిక్తం చేసి సింహాసనాన్ని అలంకరింపజేశారు. అతడు మాత్రం అన్నింటినీ నిర్లిప్తంగా చూస్తున్నాడు. ఆ తర్వాత ఆ సాధువు గొప్ప గొప్ప వస్తువులు దాచిపెట్టే ఒక బీరువాను చూసి అందులోని వస్తువులన్నింటినీ ఖాళీ చేయించి అందులో తన కౌపీనాన్ని దాచిపెట్టాడు. తన వైరాగ్యానికి గుర్తుగా ప్రతిరోజు దానిని చూస్తూ ఉండేవాడు. తన వైరాగ్య దశను స్మరిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. 4 సంవత్సరాలు రాజ్యపాలన కావించాడు. రాజభవనాల్లో తిరుగుతున్న హంసతూలిక తల్పాలపైన పరుండిన, రాజలాంఛనాలు, కిరీటం ధరించిన, అధికారం చెలాయిస్తున్న తన కౌపీనాన్ని, వైరాగ్యాన్ని, దైవభక్తిని, భగవంతుని స్మరణను మర్చిపోలేదు. దేహం వ్యవహారాలలో ఉన్న చిత్తం మాత్రం దైవం మీదనే నిత్యము నిరంతరం ఉన్నది. అతడు నిర్లిప్తంగా రాజ్యకార్య వ్యవహారాలు చూస్తున్నాడే గాని ఏమాత్రం ఆసక్తి కానీ ఆశ కానీ లేదు. కొంతకాలానికి శత్రువులు ఆ రాజ్యాన్ని ముట్టడించారు. సైన్యాధికారి యుద్ధానికి సైన్యాన్ని సంసిద్ధం చేసి యుద్ధ సన్నద్ధుడై రాజుగారి వద్దకు వచ్చి అనుమతిని కోరారు. రాజు అన్నాడు, మనం 4 సంవత్సరాలు పరిపాలించాం కదా, వారిని కూడా కొంతకాలం పరిపాలించని అన్నాడు. వెంటనే బీరువా దగ్గరికి వెళ్ళి తన కౌపీనాన్ని ధరించి ఎటో వెళ్ళిపోయాడు. మంత్రులు, ఇతర అధికారులు, సేనానులు పారిపోగా రాజ్యము శత్రువులకు వశమైనది. సాధువు రాజ వ్యవహారాలు, లోక వ్యవహారాలు చూస్తున్నప్పటికీ తన దృష్టి మాత్రం నిరంతరం పరమాత్మ మీదనే ఉన్నది. తన వైరాగ్యాన్ని, భగవంతుణ్ణి మరిచిపోలేదు. నిరంతరం స్మరిస్తూనే ఉన్నాడు. అలాగే మనం కూడా ఇక్కడ ఎన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నా భగవత్ స్మరణను విడిచిపెట్టకూడదు. మన దృష్టిని భగవంతునిపై నిలిపి మనం ఏం కర్మలు చేసినా అవి భగవత్ కర్మలే అవుతాయి, భగవంతుని కోసం చేసిన కర్మలే అవుతాయని గ్రహించాలి అని ఈ సన్యాసి యొక్క నిర్లిప్తత, ఉదాసీనత, భగవద్భక్తి కథ మనకు తెలియజేస్తున్నది. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో ఈ 11వ శ్లోకంలో సామాన్యులైన వానికి భగవంతునికి నిరంతరం తలుచుకోవడం కానీ, భగవంతునిపై దృష్టి పెట్టి కానీ నిర్లిప్తంగా కర్మలను ఆచరించడం ఎలా సాధ్యమవుతుంది అనే సందేహము సామాన్యునికి కలగవచ్చు కదా. దానికి కూడా శ్రీకృష్ణ భగవానుడు 11వ శ్లోకమైన అద్వైతదప్య శక్తోషి కర్తుం మద్యోగం ఆశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. నా కొరకే కర్మలు చేయడానికి కూడా శక్తి లేనివాడైతే ఇక అప్పుడు ప్రయత్నంతో సమస్త కర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టు అని చెప్పడంతో ఈ సంచికను పూర్తి చేసుకుందాం. మరి ఒక సంచికలో 11వ శ్లోకము, దాని భావము, దానికి సంబంధించిన లోతైన అర్థాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.